హాయ్ నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. ప్రతి ఒక్కరిలో కూడా వేధిస్తున్న సమస్య ప్రస్తుతం హెయిర్ లాస్. ముఖం అందంగా కనిపించాలి అంటే గనక హెయిర్ అనేది బలంగా ఉండాలి. హెయిర్ ఎప్పుడైతే ఒత్తుగా ఉందో ఫేషియల్ స్ట్రక్చర్ అనేది చాలా హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ సమస్య అనేది గట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లీకీ గట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మైక్రోబియమ్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, పోషకాహార లోపం కావచ్చు, వైటమిన్ అండ్ మినరల్స్ లోపం వల్ల కావచ్చు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం, వైటమిన్ డి, B12, బయోటిన్, ఈ లోపాలన్నింటి వల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పోషకాహారాన్ని బాడీకి ఇస్తూ వైటమిన్ అండ్ మినరల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపడానికి హైడ్రేషన్ అనేది బెటర్ గా ఇస్తూ ఉండాలి. ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ చేసుకోవాలి. యాంగ్జైటీ వలన కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. లేడీస్ లో ముఖ్యంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, PCOD, మెనోపాజ్, పీరియడ్స్ అనేది లేట్ అవ్వడం, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం, ఇవన్నీ ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. హెయిర్ ని ఓవర్ హీటింగ్ చేయకూడదు. పారాబెన్ ఫ్రీగా ఉంచాలి, సల్ఫేట్ ఫ్రీగా ఉంచాలి. దానికి సంబంధించిన పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉండాలి. హెయిర్ ఓవర్ హీట్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్ ఇస్తూ ఉండాలి. ఇన్ఫ్లమేషన్ కి దూరంగా ఉండాలి. స్ట్రెస్ కి దూరంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ రీజన్స్ అన్నింటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నామో హెయిర్ హెల్త్ ని కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. గో అండ్ వాచ్ ఇట్. నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.